నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషన్ మాడ్యులో, నాట్ ప్రాపర్టీ, ఇది మాడ్యులో, ఎడిషన్ మాడ్యులో. ఎడిషన్ మాడ్యులో వచ్చేసరికి లెట్ m ఈజ్ ది పాజిటివ్ ఇంటీజర్ ఫర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్స్ a, b. m అనేది పాజిటివ్ ఇంటీజరు ఫర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్స్, అవేంటిది a, b అని అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి a ప్లస్ మాడ్యులో b అంటే a ప్లస్ b, a ప్లస్ మాడ్యులో b ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b. ఎప్పుడు ఇఫ్ a ప్లస్ b అనేది లెస్ దెన్ m అయినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్స్ టు 3 అని అన్నా, b ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అన్నా, m ఈజ్ ఈక్వల్స్ టు 7 అని అన్నా. అప్పుడు ఏంది a ప్లస్ b అంటే 5 వస్తుంది, అది లెస్ దెన్ 7 ఉంది. అప్పుడు మనం a ప్లస్ బిఏ రాసుకుంటాం. అంటే మాడ్యులో కంటే తక్కువ ఉంది కాబట్టి a ప్లస్ బిఏ రాసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది a ప్లస్ మాడ్యులో b ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే రిమైండర్. ఇక్కడ a ప్లస్ b మాడ్యులో b. ఇక్కడ నేను మళ్ళీ ఎగ్జాంపుల్ మారుస్తున్నా కొంచెం. ఇక్కడ b అనేది నేను వాల్యూ 7 తీసుకున్నా. ఇప్పుడు ఏంది a ప్లస్ b అంటే 3 ప్లస్ 7 అంటే 10 అనేది గ్రేటర్ దాన్ m ఉంది. ఇక్కడ a ప్లస్ b గ్రేటర్ దాన్ m ఉన్నప్పుడు ఏంది రిమైండర్ తీసుకోవాలి. మనకి రిమైండర్ ఎంత వస్తుంది 10, ఇక్కడ 7 వన్స్ 7, ఇక్కడ 3, రిమైండర్ అంతా 3. ఆ 3 అనే వాల్యూ మనం ఇక్కడ రాసుకుంటాం, రిమైండర్ ప్లేస్లో 3 రాసుకుంటాం. ఈజ్ రిమైండర్ అబ్టైన్డ్ బై డివైడింగ్ ది a ప్లస్ b విత్ m తోటనే a ప్లస్ b అనేది డివైడ్ చేసినప్పుడు రిమైండింగ్ ఎంత వచ్చింది 3 వచ్చింది. అది అనేది మనం అక్కడ రాసుకుంటాం. ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ది సెట్ ఇచ్చాడు మనకి g ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4, 5 ఇచ్చాడు. ఈజ్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ది ఎడిషన్ మాడ్యులో 6. మాడ్యులో m అనేది 6 ఇచ్చాడు మనకి, ఎడిషన్ మాడ్యులో చేయమంటున్నాడు. ఇది చేద్దాం ఇప్పుడు మనం. గివెన్ g ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4, 5. ది కాంపోజిషన్ టేబుల్ ఫర్ g ఈజ్ క్లోజ్. ఇక్కడ చూడండి కాంపోజిషన్ టేబుల్ వచ్చేసరికి మనకి ఎడిషన్ మాడ్యులో, ఎడిషన్ అన్నాడు కాబట్టి ప్లస్ పెట్టేసాం, మాడ్యులో అనేది మనం కింద డినోట్ చేస్తాం, దానికి సఫిక్స్లో డినోట్ చేస్తాం. అదే ఇక్కడ ఫస్ట్ దాంట్లో రాసాం. నెక్స్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంది 0 to 5 ఇచ్చాడు. 0, 1, 2, 3, 4, 5. 0, 1, 2, 3, 4, 5. ఇక్కడ 0, 1, 2, 3, 4, 5 ఇచ్చాడు. ఇక్కడ ఏంటిది m అనేది 6 కంటే తక్కువ ఉంటే యాజ్ ఇట్ ఈస్ రాసుకోవచ్చు, 6 కంటే ఎక్కువ ఉంటే రిమైండర్ రాసుకోవాలి. చూడండి 0 ప్లస్ 0, 0, 0 ప్లస్ 1, 1, 0 ప్లస్ 2, 0 ప్లస్ 2, 2, 0 ప్లస్ 3, 3, 0 ప్లస్ 4, 4, 0 ప్లస్ 5, 5. ఈ లైన్ మొత్తం మాడ్యులో కంటే తక్కువే ఉంది, 6 కంటే తక్కువే ఉంది కాబట్టి డైరెక్ట్ రాసుకున్నాం. నెక్స్ట్ లైన్కి వచ్చేద్దాం. 1 ప్లస్ 0, 1, 1 ప్లస్ 1, 2, 1 ప్లస్ 2, 3. నెక్స్ట్ 1 ప్లస్ 4, 1 ప్లస్ 3, 4. నెక్స్ట్ 1 ప్లస్ 5, 4. వీటి వరకు మనకి వాల్యూస్ అనేది m కంటే తక్కువే ఉంది. నెక్స్ట్ 1 ప్లస్ 5 అనేది 6. ఇక్కడ mకి ఈక్వల్ అవుతుంది, m కంటే గ్రేటర్ దాన్ ఉండొద్దు, ఈక్వల్ టు కాకూడదు. ఇక్కడ ఈక్వల్ వచ్చేసరికి రిమైండర్ రాసుకోవాలి మనం. రిమైండర్ ఏంది, రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది మనకి, ఇక్కడ 0 వస్తుంది. ఆ 0నే ఇక్కడ రాసుకున్నాం రిమైండర్ కింద. నెక్స్ట్ వాల్యూ ఏంటిది 2. 2 ప్లస్ 0, 2, 2 ప్లస్ 1, 3, 2 ప్లస్ 2, 4, 2 ప్లస్ 3, 5. ఇక్కడ 2 ప్లస్ 4 వచ్చేసరికి 6 వస్తుంది, 6కి రిమైండర్ ఎంత 0 ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 2 ప్లస్ 5, 7, 7కి రిమైండర్ ఎంత 1 వస్తుంది, 1 అనేది మనం అటు రాసుకున్నాం. అట్లే టేబుల్ మొత్తం రాసేస్తాం సింపుల్గా. ఇక్కడ 3 ప్లస్ 0, 3, 3 ప్లస్ 1, 4, 3 ప్లస్ 2, 5,
3 + 6 6, 6కి రిమైండర్ ఎంత 0. 6 3 + 4 7, 7కి రిమైండర్ ఎంత 1. 3 + 5 8, 8కి రిమైండర్ ఎంత 2. నెక్స్ట్ ఏంటిది, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి 4 4 0 4 4 1 5 4 2 6, 6కి రిమైండర్ 0. 4 3 7, 7కి రిమైండర్ 1. 4 4 8, 8కి రిమైండర్ 2. 4 5 సారీ 4 5 9, 9కి రిమైండర్ అంతా 3. కాబట్టి 3 రాసుకున్నాం. నెక్స్ట్ 5, 5కి ఏంటిది 5 0 5 5 1 6, 6కి రిమైండర్ 0. 5 2 7, 7కి రిమైండర్ 1. 5 3, 3కి రిమైండర్ 2. 5 4, 4కి రిమైండర్ 3. అదే 9కి రిమైండర్ 3. 5 5 10, 10కి రిమైండర్ ఎంత 2 వచ్చి 4. అదే ఇక్కడ రాసేసాం. ఇప్పుడు ఈ కాంపోజిషన్ టేబుల్ని చూస్తూ ప్రాపర్టీస్ అని ప్రూవ్ చేయాలి. 5 ప్రాపర్టీస్ని ఇక్కడ ప్రూవ్ చేద్దాం. క్లోజర్ ప్రాపర్టీ వచ్చేసరికి A, B బిలాంగ్స్ టు G. A, B అనేది Gలో ఉండాలి. A + B మాడ్యులో బిలాంగ్స్ టు ఆల్సో G. A + B అనేది కూడా Gలోనే ఉండాలి. ఇప్పుడు మనకి A + మాడ్యులో B అనేది కూడా Gలో ఉండాలి. చూద్దాం ఇప్పుడు ఈ టేబుల్ మనకి G అయితే హియర్ A = 3 అనేది టేబుల్లో ఉంది. నెక్స్ట్ B = 4 కూడా టేబుల్లో ఉంది. ఇప్పుడు G మాడ్యులో మనకి M ఇచ్చాడు, M ఎంత ఇచ్చాడు 6 అని ఇచ్చాడు, అదే రాసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. A + మాడ్యులో B = 3 + 6 4. 3 + 6 అనేది మాడ్యులో 4 అంటే 3 + 4 ఎంత 7. 7 మాడ్యులో 6 ఎంత 1 వస్తుంది. కాబట్టి 1 అనేది మనకి ఆల్రెడీ టేబుల్లో ఉంది 1 అనేది. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటిది, మనకి 3 వాల్యూస్ కావాలి. A × B ఆఫ్ C = B × C ఆఫ్ A అయి ఉండాలి. చూద్దాం. అసోసియేటివ్ ప్రాపర్టీలో హియర్ A = 3 అనేది ఉంది టేబుల్లోనే. B = 4 ఉంది. C = 0 కూడా టేబుల్లోనే, C = 1 కూడా టేబుల్లో ప్రజెంట్ అయ్యింది. ఇవన్నీ Gలో ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 4 3 + 4 అంటే ఎంత 7. 7 మాడ్యులో 6 అంటే 1. ఆ 1 ఇక్కడ రాసినాం మనం. నెక్స్ట్ ఇక్కడ ఏంది 4 + 1 5. 5 మాడ్యులో 6 తక్కువే ఉంది కాబట్టి యాడ్ చేసిందే రాసుకుంటాం, కాబట్టి 5. ఇక్కడ మళ్ళీ 1 + 2 ఎంత 2. ఇక్కడ 3 + 5. 3 + 5 అంతే 8. 8 మాడ్యులో 6 ఎంత మనకి 2. సో 2 = 2. అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఏంటిది ఐడెంటిటివ్ ప్రాపర్టీ ఎడిషన్ మాడ్యులోకి ఐడెంటిటివ్ ప్రాపర్టీ ఏంటిది 0. ఐడెంటిటివ్ ప్రాపర్టీ ఫర్ ఎడిషన్ మాడ్యులో ఈజ్ 0. ఇక్కడ 0 అనేది ఐడెంటిటివ్ ప్రాపర్టీ. కాబట్టి చూడండి, ఇన్ ఎడిషన్ మాడ్యులో ఐడెంటిటివ్ ఎలిమెంట్ ఈజ్ 0. సో ఎవ్రీ రో అండ్ కాలమ్ హ్యావింగ్ ది 0 ఇన్ టేబుల్, దెన్ ఐడెంటిటివ్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్. చూడండి, ఎవ్రీ రోకి కాలమ్కి ఐడెంటిటివ్ ప్రాపర్టీ అనేది 0 అనేది పక్కా ఉండాలి. ఇక్కడ చూడండి, 0 అనేది ఈ రోకి ఉంది, ఈ కాలమ్కి ఉంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది అంటే ఈ రోకి ఈ కాలమ్కి 0 వచ్చేసింది. నెక్స్ట్ ఈ 0 ఈ రోకి ఈ కాలమ్కి 0 వచ్చేసింది. ఈ 0 ఈ రోకి ఈ కాలమ్కి వచ్చేసింది. ఈ 0 వచ్చేసరికి ఈ రోకి ఈ కాలమ్కి వచ్చేసింది. నెక్స్ట్ ఈ 0 వచ్చేసరికి ఈ రోకి ఈ కాలమ్కి వచ్చేసింది. కాబట్టి ఐడెంటిటివ్ ప్రాపర్టీ అనేది ఎవ్రీ రో అండ్ కాలం ఉంది. ఇక్కడ ప్రతి రోకి కాలంకి ఐడెంటిటివ్ ప్రాపర్టీ వచ్చేసింది. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ వచ్చేసరికి ఏంటిది, ఆ ఐడెంటిటివ్ ప్రాపర్టీకి ఆపోజిట్లో ఉన్నది ఈ ఎలిమెంట్కి ఇన్వర్స్ అయింది. చూడండి, ఇక్కడ ఫర్ ది కాంపోజిషన్ టేబుల్ వి సీ దట్
ది ఇన్వర్స్ ఆఫ్ ఎలిమెంట్ 0, 1, 2, 3, 4, 5 ఆర్ 0, 5, 4, 3, 2. ఇక్కడ ఏంది జీరోకి ఇన్వర్స్ జీరో అంటుండు. జీరోకి ఇన్వర్స్ జీరోనే అయింది. చూడండి ఇక్కడ జీరో ఉంది, దానికి ఇన్వర్స్ అదే అయింది. నెక్స్ట్ 1కి ఇన్వర్స్ ఏంటిది 5. చూద్దాం. 1కి ఇన్వర్స్ జీరో ఇక్కడ ఉంది, 1కి ఇన్వర్స్ ఏంటిది 5, కరెక్ట్. నెక్స్ట్ 2కి ఇన్వర్స్ ఏంటిది, 2కి ఇన్వర్స్ 4. చూద్దాం, ఇక్కడ ఉంది ఐడెంటిటీ ఎలిమెంట్ 2కి 4, కరెక్టే. నెక్స్ట్ 3కి 3 అంట. చూడండి 3కి 3. నెక్స్ట్ 2కి 4, 2కి 4 వచ్చింది. నెక్స్ట్ 5కి ఏంటిది 5కి 1, 5కి 1. సో ఇన్వర్స్ ప్రాపర్టీ కానీ ఎవ్రీ ఎలిమెంట్కి ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇది కానీ సాటిస్ఫై అయింది. క్లోజర్ ప్రాపర్టీ అయిపోయింది, అసోసియేటివ్ అయిపోయింది, ఐడెంటిటీ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది. ఇంకా మనకేంటిది కమిటేటివ్ ఒకటే ఉంది, అది వస్తే ఎబిలియన్ గ్రూప్ అయిపోయింది. కమిటేటివ్ అంటే ఏంటిది, ఏ ఇంటూ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ ఉండాలి. చూద్దాం. ఏ కామ బి అనేవి జీలో ప్రజెంట్ అయి ఉండాలి. ఏ కామ బి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, బి ఈజ్ ఈక్వల్స్ టు 4, ఈ రెండు కొని జీలో ప్రజెంట్ అయి ఉన్నాయి. 3, 4 ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఇక్కడ ఏంటిది ఏ ప్లస్ బి అంటే 3 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 + 3 అయి ఉండాలి. చూడండి 3 + 4 అంటే 7. 7కి మాడ్యులో చేస్తే ఎంత 1 వాల్యూ. 3 + 4 మాడ్యులో 6 కదా మనకి ఇచ్చింది. దీనికి వాల్యూ ఎంత వస్తుంది, మనకి 1 వస్తుంది కాబట్టి 1. 4 + 3 మాడ్యులో 6 అన్నా కూడా 1 వాల్యూ వస్తుంది కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయింది. సో హెన్స్ జీ కామా ప్లస్ మాడ్యులో 6, మాడ్యులో వాల్యూ ఎంత 6 ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. సో జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్, జీ సాటిస్ఫైయింగ్ ఎబిలియన్ గ్రూప్. 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినాయి కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్ అన్ని సాటిస్ఫై అయినాయి కాబట్టి జీ అనేది ఏంటి ఎబిలియన్ గ్రూప్ సాటిస్ఫై అయింది.